జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 2,500 యాదికి లేదు. ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినా 420 హామీలు అయినాయి, మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు, యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా ఆయన? మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు? మేము 125 సంవత్సరాల చరిత్ర మాది, ఒక్కొక్కరు 6 ఫీట్లు ఉన్నాం. మేము కేసీఆర్ బక్కగున్నాడు, మేము దొడ్డుగున్నాం, మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు. మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి, ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం. కొత్త అప్పులు చేయం, సంపద పెంచుతాం, అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఇగో బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు. ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది, పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి, అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే. బరాబర్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకడు ఉంటాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అటెంకి ఇంకోటి వస్తాడు. ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. కాబట్టి మనం కట్టినాం. 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానికి మాకు అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకు వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, బాగుండాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం. తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే 100 పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం. మనమేమో అట్లా పని చేసినాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి, మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం. వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? కేసీఆర్ పేరున్నది, కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి. ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా, చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది. రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది. క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది. ఇవాళ చీర కాదు, జాకెట్ ముక్క పెడుతుండే వీడు కనీసం. ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా, కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తలతాడు ఎత్తుకపోకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4,000 పెన్షన్కు పైసలు లేవు, 2,500 పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు ముడిచేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో. ఎవరి పనులు వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలో లేదా? ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవట్టు, దండుపాలెం బ్యాచ్లకి వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది.
సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు, కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరణ చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం కేసీఆర్, సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి యాద్ చేసుకోండి, 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో, మధురా నగర్లో, అట్లాగే మీ దగ్గర ఉండే ఇంకా ఇతర బస్తీలలో, రేమత్ నగర్లో, ఇంకా జవహర్ నగర్, యాదగిరి నగర్ అంతటా కూడా ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండే. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ